హలో వ్యూయర్స్, వెల్కమ్ టు మూవీ మిక్చర్. సినిమాను ప్రేక్షకులకు మరింత చేరువ చేసేది భాష, యాస. ఎంత రీజనల్ లాంగ్వేజెస్ లో అయినా హీరో కనిపిస్తే అంత కనెక్ట్ అయిపోతూ ఉంటారు ఆడియన్స్. వారి యాసల్లో మాట్లాడితే మనోడ్రా అన్న ఫీలింగ్ కలిగిస్తుంది. ఫ్యాన్స్ కి ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఇచ్చేందుకు సరికొత్త స్లాంగ్ నేర్చుకుంటున్నారు మన స్టార్ హీరోలు. సినీ ఇండస్ట్రీలో కొత్త యాసలను ఆడియన్స్ కు పరిచయం చేస్తున్నారు యంగ్ హీరోలు, డైనమిక్ డైరెక్టర్లు. కథకు తగ్గట్టు ఆ లొకేషన్లలో షూట్ చేయడంతో పాటు అక్కడి భాష, యాస పద్ధతులను మూవీల్లో ఇన్బిల్ట్ చేస్తున్నారు. తెలంగాణ భాషలోని మాధుర్యాన్ని ఆంధ్ర ఆడియన్స్ కు, ఆంధ్ర యాసలోని అందాన్ని తెలంగాణ వీక్షకులకు సినిమా ద్వారా చేరవేస్తున్నారు. పుష్పలు అల్లు అర్జున్ రాయలసీమ భాషలో ఎరగదిస్తే, తండేల్లో నాగ చైతన్య సిక్కోలు యాసను అవపోసన పట్టేశాడు. ఈ సినిమాలతో ఒకరు నేషనల్ అవార్డు కొల్లగొడితే మరొకరు గద్దర్ అవార్డు దుల్లగొట్టేశారు. ఉత్తరాంధ్రలో వెనుకబడిన ప్రాంతంగా పరిగణించే శ్రీకాకుళం యాసతో ఆకట్టుకునేందుకు సిద్ధమయ్యాడు రామ్ చరణ్. బుచ్చిబాబు దర్శకత్వంలో వస్తున్న స్పోర్ట్స్ డ్రామా పెద్దిలో సిక్కోలు మాండలికాన్ని మెగా పవర్ స్టార్ నోటి నుండి త్వరలో వినబోతున్నారు ఆడియన్స్. ఏప్రిల్ 4న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది పెద్ది. మల్లయోధుడు కోడి రామ్మూర్తి బయోగ్రఫీ ఆధారంగా తెరకెక్కుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. దసరాతో ఇప్పటికే తెలంగాణ యాసలో మాట్లాడి ఎరగదీసిన నాని అప్కమింగ్ ఫిలిం ప్యారడైజ్ లో ఫక్త్ ఇదే మాండలికాన్ని వినియోగించబోతున్నాడు. ఇప్పటికే ఆయా షేర్ సాంగ్ యూట్యూబ్ ను షేక్ చేసేస్తోంది. ఇప్పటి వరకు తెలంగాణ భాష తప్పితే మరొకటి ట్రై చేయని విజయ్ దేవరకొండ ఈసారి ఎట్ ఏ టైం 2 భాషల్లోకి షిఫ్ట్ అవుతున్నాడు. రణబాలిలో రాయలసీమ యాసలో మాట్లాడబోతున్న రౌడీ బాయ్, జనార్దనాలో ఉత్తరాంధ్ర స్లాంగ్ టెస్ట్ చేయబోతున్నాడు. మొత్తానికి డిఫరెంట్ రీజియన్ భాషల్లో డిఫరెంట్ అటెంప్ట్స్ చేస్తూ తెలుగు భాష లెక్క ఆడ ఈడ ఆడియన్స్ ను ఆకట్టుకుంటున్నారు ఈ స్టార్ హీరోలు. ఇతిహాస గాథలు బాలీవుడ్ బుల్లితెరపై వర్కౌట్ అయినట్టు సిల్వర్ స్క్రీన్ పై ఎంగేజ్ చేయలేకపోతున్నాయి. బీటౌన్ పురాణాలపై సినిమాలు తీసింది తక్కువే, వాటితో చేతులు కాల్చుకుందే ఎక్కువ. రీసెంట్ టైమ్స్ లో ఆదిపురుష్ బెస్ట్ ఎగ్జాంపుల్. ఈ రిజల్ట్ చూసి కూడా రిస్క్ చేస్తున్నారు డైరెక్టర్స్. వాళ్ళెవరో చూద్దామా? యాక్షన్, హారర్ కామెడీ, లవ్ స్టోరీలు బోర్ కొట్టేయడంతో బాలీవుడ్ స్టార్ డైరెక్టర్స్ పురాణాలపై ఫోకస్ చేస్తున్నారు. వరుసగా మైథాలజీ స్టోరీలను వండి వార్చేందుకు సిద్ధమవుతున్నారు. ఆదిపురుష రిజల్ట్ చూసి కూడా ఆ డైరెక్టర్స్ రిస్క్ చేస్తున్నారంటే మెచ్చుకోవాల్సిందే. దంగల్ ఫేమ్ నితీష్ తివారీ దర్శకత్వంలో రామాయణ అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా తెరకెక్కుతోంది. రణ్బీర్, సాయి పల్లవి, యష్ మెయిన్ లీడ్స్ గా 4,000 కోట్లతో నమిత్ మల్హోత్రా నిర్మించిన రామాయణ ఫస్ట్ పార్ట్ ఈ దీపావళికి, సెకండ్ పార్ట్ నెక్స్ట్ దీపావళికి రిలీజ్ చేస్తున్నారు. రీసెంట్లీ రణ్బీర్ రామా క్యారెక్టర్ రివీల్ చేయగా సినిమాపై అంచనాలు పెంచడంలో ఫెయిల్ అయ్యింది. సెలెక్టివ్ కథలతో సెన్సేషన్ సృష్టిస్తున్న విక్కీ కౌశల్ కూడా డివోషనల్ జోనర్ లోకి ఎంట్రీ తీసుకున్నాడు. చామాతో భారీ సక్సెస్ అందుకున్న కత్రినా హస్బెండ్ మైథాలజీ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. మహావతార్ పేరుతో విక్కీ ఫస్ట్ లుక్ పోస్టర్ ఎప్పుడో రిలీజ్ చేశారు మేకర్స్. శ్రీ మహావిష్ణు అవతారాల్లో ఒకటైన మహావతార్ తెరకెక్కనుంది. హారర్ స్టోరీలతో సూపర్ హిట్స్ అందుకున్న అమర్ కౌశిక్ ఈ మూవీకి డైరెక్టర్. ఎప్పుడో పట్టాలెక్కాల్సి ఉండగా విక్కీ లవ్ అండ్ వార్ తో బిజీగా మారడంతో ఈ ప్రాజెక్ట్ డిలే అవుతోంది. ధురంధర్ సిరీస్ చిత్రాలతో బాక్సాఫీస్ ను షేక్ చేసిన ఆదిత్యధర్ ఈసారి వార్ అండ్ స్పై యాక్షన్ థ్రిల్లర్ చిత్రాలకు బ్రేక్ ఇచ్చి పురాణాలపై పడ్డాడు. మరో చిరంజీవి అశ్వత్థామ కథను సిద్ధం చేస్తున్నాడు. విక్కీ కౌశల్ లేదంటే బన్నీతో మూవీ చేస్తాడన్న రూమర్ బీటౌన్ లో స్ట్రాంగ్ గా వినిపిస్తోంది. యంగ్ డైరెక్టర్ హార్దిక్ గుజ్జర్ కృష్ణావతారంతో టెస్ట్ కు రెడీ అయ్యాడు. ఇవన్నీ కూడా త్రేతాయుగం, ద్వాపర యుగంతో లింక్ అయిన స్టోరీలే. కానీ ఈ దర్శకులకు గతంలో మైథాలజీ స్టోరీస్ హ్యాండిల్స్ చేసిన అనుభవం లేదు. ఓం రౌత్ లాంటి డైరెక్టర్ చేతులు కాల్చుకొని ఇప్పటికీ ట్రోల్స్ కి గురవుతున్నారు. మరి వీళ్ల ఫ్యూచర్ ఎలా డిసైడ్ అయ్యిందో వెయిట్ అండ్ సీ. కేజీఎఫ్, కాంతారా సిరీస్ చిత్రాలతో పాన్ ఇండియా రేంజ్ కు ఎదిగిన యష్ అండ్ రిషబ్ శెట్టి రెమ్యూనరేషన్ అమాంతం పెంచేశారా? వీళ్లు తీసుకునే రెమ్యూనరేషన్ శాండిల్వుడ్ లో 5-6 చిన్న సినిమాలు తీసేయచ్చా? రామాయణకు యష్ తీసుకుంటోంది ఎంత? జై హనుమాన్ కోసం రిషబ్ చార్జ్ చేస్తోంది ఎంత? చూద్దాం. టాలీవుడ్, బాలీవుడ్ స్టార్ హీరోలు అంతంత రెమ్యూనరేషన్స్ తీసుకుంటుంటే పాన్ ఇండియా స్థాయికి ఎదిగిన మనం ఎందుకు తీసుకోకూడదు అని స్ట్రాంగ్ గా ఫిక్స్ అయినట్లున్నారు ఆ శాండిల్వుడ్ హీరోలు యష్ అండ్ రిషబ్ శెట్టి. కేజీఎఫ్ తో బీటౌన్ బాక్సాఫీస్ షేక్ చేశాడు రాఖీబాయ్. నెక్స్ట్ రాబోయే సినిమాలకు భారీగానే పుచ్చుకుంటున్నాడు యష్. టాక్సిక్ కోసం 50 కోట్ల రూపాయల నుండి 70 కోట్ల రూపాయల వరకు తీసుకుంటున్నాడని టాక్. అలాగే బాలీవుడ్ యాంటిసిపేటెడ్ మూవీ రామాయణలో రావణాసురుడి పాత్ర కోసం 100 కోట్ల రూపాయలు ఛార్జ్ చేస్తున్నాడు. 2 పార్ట్కు ఇంత వసూలు చేస్తున్నాడా రాఖీభాయ్? ఈ 2 ప్రాజెక్ట్స్ లోనూ నిర్మాతగా షేర్ ఉండడంతో లాభాల్లో వాటా కూడా తీసుకోబోతున్నాడు యష్. కాంతార భారీ హిట్స్ రావడంతో రాబోయే కాంతార చాప్టర్ 1 రెమ్యూనరేషన్ అమాంతం పెంచేశాడు రిషబ్. కాంతారకు కేవలం 5 కోట్లు మాత్రమే ఛార్జ్ చేసిన కన్నడ హీరో
కాంతార ప్రీక్వెల్ కోసం భారీగా పుచ్చుకున్నాడు. అయితే ఇందులో డ్యూయల్ రోల్ కమ్ దర్శకుడిగా బాధ్యతలు మొత్తం భుజాన వేసుకోవడంతో 100 కోట్లు ఛార్జ్ చేశాడట. తొలుత ఒప్పుకున్న హోంబలే చివరకు హ్యాండ్ ఇవ్వడంతోనే ఈ సంస్థతో తెగదింపులు చేసుకుని కాంతార చాప్టర్ 2ను సొంత బ్యానర్ రిషబ్ శెట్టి ప్రొడక్షన్లో తెరకెక్కిస్తున్నాడు హీరో. రిషబ్ నెక్స్ట్ టాలీవుడ్ డెబ్యూ ఫిల్మ్ జై హనుమాన్ చేస్తున్నాడు. ఇందులో హనుమాన్ క్యారెక్టర్ చేస్తున్న రిషబ్ ఆ పాత్ర కోసం ట్రాన్స్ఫార్మ్ అయ్యాడు. తేజ సజ్జా హనుమాన్ కు సీక్వెల్ గా ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా ఈ మూవీ తెరకెక్కుతోంది. ప్రెజెంట్ షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు గాను రిషబ్ ఏకంగా 80 కోట్లు తీసుకుంటున్నట్లు సమాచారం. చెప్పాలంటే టాలీవుడ్ లో స్టార్ హీరోలు సైతం ఇంత రెమ్యూనరేషన్ తీసుకోవడం లేదు. కానీ కాంతార చాప్టర్ 1తో రిషబ్ రేంజ్ పెరగడంతో మేకర్స్ ఇచ్చుకోక తప్పట్లేదు. యష్, రిషబ్ శెట్టి రెమ్యూనరేషన్స్ చూస్తే సౌత్ లో ఏ ఇండస్ట్రీలోనైనా చిన్న బడ్జెట్ సినిమాలు 4-5 ఈజీగా తీసేయొచ్చు. కానీ వీళ్ల మార్కెట్ ఎక్స్పాండ్ అయిన నేపథ్యంలో ఇంత ఇచ్చుకోవచ్చనేది క్రిటిక్స్ టాక్. ఒక వ్యక్తి 60 ఏళ్లు దాటితే రిటైర్మెంట్ తీసుకుంటారు. 70 ఏళ్లు క్రాస్ అయితే కృష్ణారామం అంటూ ఒక మూలను కూర్చుంటారు. కానీ 80+, 90+లో కూడా మెగాఫోన్ పట్టి సినిమాలు తీస్తున్నారు వెటరన్ డైరెక్టర్స్. విరామం అనేది మర్చిపోయి వృద్ధాప్యంలో కూడా కెప్టెన్ ఆఫ్ ది షిప్ అనే బాధ్యతలు మోస్తున్న ఆ దర్శకులెవరు చూద్దాం పదండి. వెండితెరపై అద్భుతమైన సినిమాలతో అలరించిన 2 సీనియర్ మోస్ట్ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు, మలయాళ దర్శకుడు అడూర్ గోపాలకృష్ణన్ కొంత గ్యాప్ తీసుకుని కంబ్యాక్ ఇస్తున్నారు. వెల్కమ్ ఒబామా తర్వాత 13 ఏళ్ల పాటు మెగాఫోన్ కు దూరంగా ఉన్న సింగీతం శ్రీనివాసరావు మళ్లీ ఇన్నాళ్లకు సింగీతం అనే మూవీతో ఈ తరానికి తన దర్శకత్వ ప్రతిభను చూపించబోతున్నారు. జూన్ 11న ప్రేక్షకుల ముందుకు వస్తుంది ఆయన 61వ ఫిల్మ్. ఓ సినిమా తీయడానికి సంవత్సరాలు తీసుకుంటున్న దర్శకులు ఉన్న ఈ రోజుల్లో కేవలం 3-4 మంత్స్ లోనే షూట్ కంప్లీట్ చేశారట 94 ఏళ్ల వెటరన్ దర్శకుడు. జెంజీకి తెలియని లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు. ఆయన చేసిన ప్రయోగాలన్నీ ఇన్ని కావు. టాకీలు ఉన్న ఈ కాలంలోనే పుష్పక విమానం లాంటి మూకీ చిత్రాన్ని తీసి ఆశ్చర్యపరిచారు. ఇప్పుడు టెక్నాలజీ అంటే శంకర్ గురించి ప్రస్తావిస్తారు. కానీ టెక్నాలజీ అంటే తెలియని రోజుల్లోనే ఆదిత్య 369 లాంటి సైన్స్ ఫిక్షన్ మూవీ తీసి వావ్ అనిపించారు. అపూర్వ సహోదరులు, మేడం, భైరవ ద్వీపం ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన టాలెంట్ ఆకాశమంతా. మాలీవుడ్ సీనియర్ డైరెక్టర్ అడూరు గోపాలకృష్ణన్ కూడా 10 ఏళ్ల గ్యాప్ తర్వాత మెగాఫోన్తో అద్భుతాలు చేసేందుకు సిద్ధమయ్యారు. 60 ఏళ్ల కెరీర్లో ఫీచర్ ఫిల్మ్స్ కన్నా డాక్యుమెంటరీ, షార్ట్ ఫిల్మ్స్ తీసిన అనుభవం ఎక్కువ. చేసినవి తక్కువ సినిమాలే అయినా జాతీయ స్థాయిలో అవార్డులు దక్కించుకున్న సినిమాలు అందించారు. నెక్స్ట్ మమ్ముట్టితో పాదయాత్ర చేస్తున్నారు 84 ఏళ్ల అడూర్. ఈ ఇద్దరి కాంబోలో అనంతరం మతిలుకల్, విధేయన్ చిత్రాలు రాగా పలు విభాగాల్లో నేషనల్ అవార్డ్స్ అందుకున్నాయి. 33 ఏళ్ల తర్వాత ఈ కాంబో రిపీట్ అవుతోంది. ఇలా సీనియర్ దర్శకులు విరామం మరచి మెగాఫోన్ పట్టి యంగ్ జనరేషన్ దర్శకులకు మరింత ఇన్స్పైర్ చేస్తున్నారు. ఓటీటీల దయ వల్ల మాలీవుడ్ దర్శకుల పేర్లు టాలీవుడ్ లో రిజిస్టర్ అయిపోయాయి. వాళ్ళ నుండి సినిమా వస్తుందంటే సంథింగ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. వారిలో ఒకరు జీతు జోసెఫ్. దృశ్యం సిరీస్లతో తెలుగు ఇండస్ట్రీలో కాస్తో కూస్తో ఐడెంటిటీని ఏర్పరచుకున్న జీతు నెక్స్ట్ దృశ్యం 3తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. మరి ఆ యంగ్ డైనమిక్ డైరెక్టర్ సంగతి ఏంటి? ఏ ప్రాజెక్టులు చేస్తున్నారు? కోవిడ్ వల్ల మాలీవుడ్ సినిమా టాలీవుడ్ ప్రేక్షకులకు బాగా చేరువైంది. ఎంతలా అంటే అక్కడ హీరోలను మనం ఓన్ చేసుకునేంతలా అక్కడి దర్శకులకు కూడా కనెక్ట్ అయ్యారు మన ఆడియన్స్. వాళ్ల నుండి సినిమాలు వస్తున్నాయంటే క్యూరియస్ గా వెయిట్ చేస్తూ ఉంటారు. జీతు జోసెఫ్ ఇలాంటి ఇంపాక్ట్ ఎప్పుడో క్రియేట్ చేసుకోగా ఆ జాబితాలో ఇంకొంతమంది చేరారు. ప్రేమలుతో హీరోయిన్లతో పాటు పాపులర్ అయిన దర్శకుడు గిరీష్ ఏడి. కానీ అయామ్ కాథలాన్తో మలయాళ ఇండస్ట్రీకే పరిమితమైన ఈ యంగ్ డైరెక్టర్ నెక్స్ట్ నివిన్ పౌలితో బెత్లెహాం కుటుంబ యూనిట్ చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ఇటీవలే కంప్లీట్ చేసుకుంది. రోమన్చాన్, ఆవేశం లాంటి డిఫరెంట్ చిత్రాలతో రిజిస్టర్ అయిన దర్శకుడు జీతు మాధవన్ నెక్స్ట్ సూర్యతో కొలాబరేట్ కాబోతున్నాడు. ఈ మూవీతో కాలీవుడ్ ఎంట్రీ తీసుకుంటున్నాడు ఈ డైరెక్టర్. మంజుమల్ బాయ్స్ తో ఓవర్ నైట్ పేరు తెచ్చుకున్న చిదంబరం మాత్రం కెరీర్ కన్నా వివాదాలతో వార్తల్లో నిలుస్తున్నాడు. లైంగిక వేధింపుల కేసులో అరెస్ట్, బెయిల్పై బయటకొచ్చాడు. మిన్నల్ మురళితో తనలోని దర్శకత్వ ప్రతిభను కనబరిచిన బాసిల్ జోసెఫ్ త్వరలో బన్నీని డీల్ చేసే ఛాన్స్ కొల్లగొట్టేశాడు. కిష్కింద కాండం వావనిపించి ఏకంతో రీసెంట్లీ డీసెంట్ హిట్ అందుకున్న దింజిత్ అయ్యన్ టాలీవుడ్ స్టార్ హీరోపై కన్నేశాడు. ఏకం సక్సెస్ తర్వాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ను మీట్ అవడంతో కొలాబరేషన్ జరగొచ్చు అన్న టాక్ నడుస్తోంది. ఇక జై 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 హే, గురువాయిర్, అంబల నడయిల్ లాంటి భారీ హిట్స్ ఇచ్చిన విపిన్ దాస్ నానితో సినిమా చేస్తాడు అనుకుంటే అది సెట్ కాకపోవడంతో నిర్మాతగా, రైటర్ గా ఫుల్ బిజీ. రీసెంట్లీ వాళా 2తో ప్రొడ్యూసర్ గా భారీ లాభాలు చూసిన విపిన్
నెక్స్ట్ వాలా 3 కోసం సిద్ధమవుతున్నాడు. అలాగే పృథ్వీరాజ్ సుకుమారంతో సంతోష్ ట్రోఫీకి తెరకెక్కిస్తున్నాడు. మొత్తానికి ఈ యంగ్ డైనమిక్ దర్శకులు రాబోయే సినిమాలతో ఇంప్రెస్ చేస్తారో లేదో. ఇది ఇవాల్టి మూవీ మిక్చర్. రేపు మరిన్ని మూవీ అప్డేట్స్ తో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ NTV.